అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 51 విందాం. మీరు అడిగినట్టే ఈ ప్రపంచం మొత్తానికి వినపడేలా ఎస్సన్ అరవాలనుంది. ఒక 2 వారాల ముందు మీరు ఇలా చెప్పుంటే అదే పని చేసేదాన్నేమో. కానీ ఇప్పుడు అని తన మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకుని రవి వైపు తిరిగి కోపం నటిస్తూ నో అని గట్టిగా అరిచింది అంజలి. అన్నింటికీ జోక్సేనా అంజలి? ఆట పట్టించింది చాలు, ఒక్కసారి ఎస్ అని చెప్పు అని నవ్వుతూ చెప్పాడు రవి. జోక్సా? ఈ విషయంలో ఎవరైనా జోక్స్ వేస్తారా? ఐఎమ్ సీరియస్. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్న అంజలి మాటలు విన్నాక మొదటిసారి రవి వాయిస్ తడబడింది. తన జోక్ చేస్తుందనే అనిపిస్తున్నా తన ముఖం చూస్తే మాత్రం సీరియస్గా అంటుందనే అనిపించింది. ప్లీజ్ అంజలి, మిగిలిన విషయాల్లో ఓకే, కానీ ఈ విషయంలో మాత్రం తమాషాలొద్దు. ఇది మన లైఫ్కి సంబంధించిన విషయం. బాలాజీ, ఎన్నిసార్లు చెప్పాలండి? నేను జోక్స్ వేయట్లేదని చెప్పాను కదా. ఐఎమ్ సీరియస్ సీరియస్ సీరియస్. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. అంజలి ఏం మాట్లాడుతుందో రవికి అర్థం కావట్లేదు. అంజలి తన్ని ప్రేమిస్తుందని పక్కాగా తెలియడంతో ఎంతో నమ్మకంగా తనకి ప్రపోజ్ చేశాడు. కానీ ఇలా అంజలి నుండి నో అనే మాట అస్సలు ఊహించలేదు. నేనంటే ఇష్టమని నువ్వే కదా అంజలి చెప్పావు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రవి మాటలకు అంజలి తన మనసులో నా తలరాత, కోల్పోయినవన్నీ దొరికినట్టే దొరికి మళ్ళీ దూరం అవుతున్నాయి అనుకుంటూ మీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. అయినా రీజన్ ఏదైతే ఏంటి, నాకు ఇష్టం లేదు అంతే అని అంజలి. అంజలి మాటలకి కన్నీళ్ళని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంటూ కారణం తెలుసుకునే హక్కు కూడా నాకు లేదా అంజలి అని అడిగాడు. మీకు తెలుసుకునే హక్కు ఉండొచ్చు, కానీ చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం కదా. ఏమన్నా ప్రాబ్లమా అంజలి? అది ఏదైనా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నీకు నేనంటే ఇష్టమని, నీ సంతోషం నాతోనే ఉందని నాకు తెలుసు, కానీ నీ సమస్య ఏంటో అర్థం కావట్లేదు. చెప్పంజలి, నీ సమస్య ఏంటి? లెట్స్ సాల్వ్ ఇట్. రవి మాటలకు అంజలి తన మనసులో నాకు ఏ సమస్య లేదండి, అసలు సమస్య నేను అనుకుంటూ నాకు ఏ సమస్య లేదు, దయచేసి టాపిక్ని ప్రొలాంగ్ చేయకండి. ఇదంతా కాదు, మీరు నాకు ఆశ్రమం విషయంలో ఇంకా చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. దాని కృతజ్ఞతగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే చెప్పండి, ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని చేసుకుంటాను అంది అంజలి. ఆ మాటలకి రవి చిన్నగా నవ్వి వణుకుతున్న గొంతుతో నిన్ను నేను బలవంతం చేయడమా? ఇంపాసిబుల్. ఒకవేళ నేను నిజంగా ఇలాంటి విషయాల్లో బలవంతం చేస్తే ఆ మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అన్నాడు రవి. ఆ మాటకు అంజలి అలా మాట్లాడకండి బంగారం, నేను తట్టుకోలేను. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ తన మనసులో అనుకుంటూ బయటికి మాత్రం అయితే దయచేసి మళ్ళీ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకండి, ఒకవేళ తెచ్చారో నేను చచ్చినంత ఒట్టు అన్న అంజలి మాటలకి హే అని కొట్టడానికి చెయ్యెత్తి తను ఏం చేస్తున్నాడో అర్థమై ఆగిపోయి ఏంటా మాటలు, వద్దొద్దు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు. నీకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. మళ్ళీ నీ దగ్గర ఈ టాపిక్ తీసుకురాను. నీకు నచ్చినట్టుగా ఉండు, సరేనా? ఆఫీస్లో కూడా నీకు నాతో కలిసి వర్క్ చేయడం ఇష్టం లేకపోతే నిన్ను వేరే డిపార్ట్మెంట్కి పంపించేస్తాను. అంతేకాని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అంజలి. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రాణాలు కాపాడిన దేవతవు నువ్వు. దేవతలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రవి మాటలకు అంజలికి కన్నీళ్ళు వస్తుంటే కష్టపడి కంట్రోల్ చేసుకుని నేను పర్సనల్ లైఫ్ని వర్క్ని ఎప్పుడు మిక్స్ చేయను. మీరు నా బాస్, మీకు నేను ఎక్కడ సెట్ అవుతానంటే అక్కడ పెట్టండి. ఎక్కడైనా సరే నా 100% ఎఫర్ట్ ఇస్తాను. నా పర్సనల్ విషయాల గురించి మాత్రం మళ్ళీ ఎత్తకండి అంటూ తిరిగి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి నాదొక చిన్న రిక్వెస్ట్, మన మధ్య ఈ డిస్కషన్ జరిగిందన్న విషయం కనీసం ఈ పెళ్ళయ్యే వరకైనా ఎవరికి చెప్పకండి. నా వల్ల ఈ మూమెంట్లో ఎవరు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు కూడా ఈ విషయం ఇక్కడితో వదిలేసి ముందు వరకు ఎలా ఉన్నారో అలానే ఉండండి ప్లీజ్ అంటూ రవికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెడుతూ ఒక ఖాళీ గదిలోకి వెళ్ళి బయటికి శబ్దం రాకుండా నోటికి 2 చేతులు అడ్డు పెట్టుకుని అప్పటి వరకు ఆపుకున్న ఏడుపును మొత్తం బయటికి తెచ్చింది.
ఇదంతా కల అయితే బాగుండనుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత చలనం లేకుండా అక్కడే నిలబడిపోయాడు రవి. అంజలి వెళ్ళేంత వరకు ఆపుకున్న కన్నీళ్లన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుందనుకున్నాను, కానీ అది ఈ విధంగా అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకు ఇష్టం లేదు అన్న అంజలి మాటలే తన చెవిలో మారుమోగిపోతున్నాయి. ఆ కన్నీళ్లను తుడుచుకునే స్టేజ్లో కూడా లేడు రవి. అంజలి తనకు దూరం అవుతుందన్న ఆలోచన వస్తుండడంతో నిజంగానే ప్రపంచం స్తంభించినట్టుగా అనిపిస్తోంది తనకి. చాలాసేపు అక్కడ అలానే నిలబడి ఉండిపోయాడు. కాసేపటికి తన ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. అర్జున్ నుంచి ఫోన్ వస్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. రవి హలో అనకముందే, రే రవి, ఎక్కడున్నావురా, అమ్మమ్మ నీ కోసం వెతుకుతోంది అని అరిచాడు అర్జున్. కానీ రవి ఏం మాట్లాడకపోవడంతో, రే ఉన్నావా అని గట్టిగా అరిచాడు. హా వస్తున్నా అని చెప్పి తను డల్గా ఉంటే అందరూ డల్ అవుతారని నార్మల్గా స్టేజ్ దగ్గరకు వెళ్ళాడు. ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు అంతసేపు అని అడిగారు దేవి. ఏం లేదు నాని, గెస్టులతో ఉన్నాను అన్నాడు రవి. సరేరా ఫోటో తీయించుకుందాం అంటూ దేవి, రామరాజు, రవి కలిసి భార్గవాడితో తీయించుకున్న తర్వాత అర్జున్ వాళ్ళని కూడా రమ్మని, ఇంతకీ అంజలి ఎక్కడా అని అడిగారు. దాంతో మానస, అవును అదెక్కడా, అసలు కనబడట్లేదు అని అడిగింది. నేను కాల్ చేస్తా ఉండు అంది కవిత. ఓహో అదన్నమాట సంగతి అని వెటకారంగా అంది రవి వైపు చూసి. మానస అన్న మాటకి రవికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు. అంజలితో జరిగిన డిస్కషన్ గుర్తొచ్చి వస్తున్న కన్నీళ్లని కష్టపడి కంట్రోల్ చేసుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈలోగా కవిత అంజలికి కాల్ చేసింది. కవిత నుంచి కాల్ రావడంతో కళ్ళు తుడుచుకుని కాల్ లిఫ్ట్ చేసి నార్మల్గా మాట్లాడింది. ఏ అంజు, చెప్పు డార్లింగ్, ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నానే, వస్తున్నా. త్వరగా రా, బామ్మవాడు వెయిట్ చేస్తున్నారు. అవునా, 2 minutes రా, వచ్చేస్తున్నాను అని కట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని నవ్వుతూ బయటకొచ్చింది. తను నటిస్తుందన్న విషయం రవికి తప్ప ఎవ్వరికీ అర్థం కాలేదు. రవి నవ్వకపోవడం చూసి, ఏమండోయ్ మాస్టారు, ఫోటో తీస్తున్నారు కదా, కాస్త నవ్వండి అంటూ అంజలి అనగానే రవి అంజలి అడిగిందని పైకి చిన్నగా నవ్వాడు. ఫంక్షన్ మొత్తం ఇద్దరి మధ్య చూపులే తప్ప మాటలు లేవు. అంజలి ఎందుకలా మాట్లాడిందో అర్థం కాక రవిని అలా చూడలేక అంజలి లోపలే బాధపడుతున్నారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రంతా భార్గవ్, మానస, అంజలి, రవిలకు నిద్ర అనేదే లేదు. భార్గవ్, మానసలకి సంతోషంతో నిద్ర పట్టకపోతే అంజలి, రవికి నిద్ర పట్టకపోవడానికి కారణం మనకు తెలిసిందే. మానసకి వినపడకుండా తెలియకుండా దుప్పటి కప్పుకుని రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉంది అంజలి. అంజలి అన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతూ ఒకవైపు, అంజలి ఎందుకలా మాట్లాడిందని ఆలోచిస్తూ మరోవైపు రాత్రంతా తిరుగుతూనే ఉన్నాడు రవి. మొన్ననే కదా నేనంటే అంత ఇష్టమని చెప్పింది, మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది? అసలు ఏం జరిగింది? డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది, అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను అంజలి, నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేసి నిన్న దాన్ని చేసుకుంటాను. ఇన్నేళ్లకి నా లైఫ్లోకి సంతోషాన్ని తీసుకొచ్చావు. ఆ సంతోషాన్ని నేను దూరం చేసుకోలేను, నిన్ను అసలే దూరం చేసుకోలేను. నువ్వు అడిగినట్టే ఈ టాపిక్ నీ దగ్గర తీసుకురాను, అలా అని నీ ప్రేమను దూరం చేసుకోను. తొందరలోనే నువ్వు తిరిగి నా ప్రేమను యాక్సెప్ట్ చేసేలా చూస్తాను. లవ్ యూ అంజు, లవ్ యూ సో మచ్ అనుకున్నాడు రవి. ఆ మన్నాడు పొద్దున్న అంజలికి రాత్రంతా నిద్రలేకపోవడంతో మానస లేచే టైంకే రెడీ అయిపోయి మానస పేరెంట్స్తో మాట్లాడుతోంది. అంజు, ఇంత పొద్దునే రెడీ అయిపోయావేంటే, అసలు ఎప్పుడు లేచావు? నిద్ర సరిగ్గా పట్టలేదు మను, అందుకే త్వరగా లేచేశాను. ఓయ్, నువ్వు బాగానే ఉన్నావు కదా డార్లింగ్? బాగానే కాదే, సూపర్గా ఉన్నాను. నాకేం రోగం చెప్పు? మరి నిద్రకి బ్రాండ్ అంబాసిడర్ అయిన నీకు నిద్ర పట్టకపోవడం ఏంటే? మా మను బేబీకి నిశ్చితార్థం అయిందన్న సంతోషంలో నిద్ర పట్టలేదు అంటూ మానస బుగ్గల్లాగి, సరే నేను గుడికి వెళ్తున్నాను, అటు నుండి అటే ఆఫీస్కి వచ్చేస్తాను, సరేనా అని అడిగింది. ఒక్కదానివే ఎందుకు అంజు, మేం కూడా వస్తాంగా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్దాం కదా.
నాకు టైం పడుతుంది డార్లింగ్, నేను డైరెక్ట్గా వచ్చేస్తానుగా, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, సరేనా? ఓకే, కానీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ ఒక్కదాన్నే పంపానని నన్ను అంటారు. మానస మాటలకి అంజలి తన మనసులో ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు అనుకుంటూ చెప్పాలి, సరే వస్తాను మరి, బాయ్. డార్లింగ్, మరి బ్రేక్ఫాస్ట్? ఇప్పుడు అదొక్కడే తక్కువైంది అనుకుంటూ, నేను చేసేసి వస్తాలే, డోంట్ వరీ. సరే, జాగ్రత్త, బాయ్. ఇంటి నుంచి బయటకు వచ్చిన అంజలి అప్పటి వరకు ముఖాన ధరించిన ఫేక్ స్మైల్ తీసేసి వాడిపోయిన ముఖంతో క్యాబ్ కూడా బుక్ చేసుకోకుండా కాలినడకనే గుడికి వెళ్ళింది. గత కొద్ది నెలలుగా జరిగిన సంఘటనలన్నీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా ముందు రోజు రాత్రి రవితో జరిగిన డిస్కషన్, అంతకు ముందు జరిగిన మరో సంఘటన గుర్తొస్తుంటే బాధ తన్నుకొస్తోంది. వాటి గురించే ఆలోచిస్తూ గుడికి వెళ్ళింది. అక్కడ దేవుణ్ణి చూడగానే ఎక్కడలేని బాధొచ్చి కన్నీళ్లతో ఆయన వైపే చూస్తూ నిలబడిపోయింది. ఎందుకు నేనంటే అంత కోపం నీకు? నా మీద పగేమైనా ఉందా? చిన్నప్పటి నుండి ఇంతే, అన్నీ ఇస్తావు, వాటిని చూసి సంతోషపడేలోపు ఇచ్చిన నువ్వే నా నుండి దూరం చేసేస్తావు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? నేను నవ్వుతుంటే చూడలేవా? లేదా నేను ఏడుస్తుంటే చూడడం ఇష్టమా నీకు? లేక ఇదే నీ బ్రతుకని గుర్తు చేయాలనుకుంటున్నావా? అసలు ఎందుకు చిన్నప్పటి నుండి నన్ను ఇలా వేధిస్తున్నావు? నేనేం పాపం చేశానని? నేనా ఆయన కలలోకి, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చేలా చేయమని నిన్ను అడిగింది? నేనా ఆయన నాకు పరిచయం చేయమంది? నేనా ఆయన మీద నాకు ప్రేమ కలిగేలా చేయమంది? నేనా ఆయన నా గురించి ఇంతలా ఆలోచించేలా చేయమని అడిగింది? ఆయన కలవనీయకని ఎన్నిసార్లు అడిగాను నేను, అయినా కూడా కలిసేలా చేశావు. ఆయనతో జీవితాన్ని పంచుకునే హోప్ నాలో క్రియేట్ చేయొద్దని అడిగానా లేదా? కానీ క్రియేట్ చేశావు. నేను ఆయన్ని వదిలి ఉండలేనంతగా దగ్గర చేశావు. అంతా చక్కగా సాగుతుందనగా ఒక బండరాయి తెచ్చి నాపై వేశావు. ఎందుకు చేశావు ఇదంతా? తెలుసు కదా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా, మరెందుకు మా ఇద్దరిని దగ్గర చేశావు? ఆయన కలవకూడదనుకున్నన్ని రోజులు బాగానే ఉన్నాను, కానీ ఇంతలా దగ్గరయ్యాక ఆయనకు దూరంగా ఉండాలంటే బ్రతికుండగానే నరకం కనిపిస్తోంది, ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది. నేను అలా కలవకుండా ఉండి కాస్తైనా ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా? ఎన్నిసార్లు అడిగాను నిన్ను ఆయన నా లైఫ్లోకి తిరిగి తీసుకురావద్దని. విన్నావా నా మాట? ఇంత కనికరం కూడా లేదా స్వామి నీకు నా మీద? సరే, నన్ను ఇలా ఏడిపించడం అంటే నీకు ఇష్టం, అందుకని నాకు ఇలా చేసావు, ఒప్పుకుంటున్నాను. మరి ఆ కుటుంబం ఏం చేసింది నిన్ను? ఎందుకు వాళ్ళ జీవితాల్లోకి నన్ను తీసుకెళ్ళావు? అసలు రవిగారు ఏం చేశారయ్యా నిన్ను? నేను ఆయన కాపాడడమే ఆయన చేసిన పాపమా? ఎందుకు ఆయనకి నా మీద ప్రేమ కలిగేలా చేశావు? ఎందుకు నేనే తన జీవితం అనుకునేలా చేశావు? ఎందుకు అసలు పెళ్ళి చేసుకోకూడదనుకున్న ఆయనకి నన్నే పెళ్లి చేసుకోవాలని అనిపించేలా చేశావు? రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆయన అడిగితే నేను నో చెప్పినప్పుడు ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది? ఇప్పుడిప్పుడే కదయ్యా ఆయన నవ్వడం నేర్చుకుంటున్నారు. ఆ నవ్వు కూడా ఆయనకు దూరం చేయాలా? నన్నెలాగో సంతోషంగా ఉండనివ్వవు, కనీసం ఆయనకైనా కాస్త సంతోషాన్ని ఇవ్వు. సారీ, నేను అడిగింది నువ్వు చెయ్యవు కదూ. అంటే ఇప్పుడు నేను ఆయన సంతోషంగా ఉండనివ్వకని కోరుకోవాలా నిన్ను? కోరుకోవడం కాదు కదా, కల్లో కూడా ఊహించుకోలేనది. కానీ ఆయనకి నువ్వు సంతోషాన్ని ఇవ్వలేదో నేను ఊరుకొని చెప్తున్నాను. చిన్నప్పుడు అమ్మ నాన్న దూరం చేసినప్పుడు కూడా నా దురదృష్టాన్ని తిట్టుకున్నాను, కానీ నిన్నేమీ అనలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ప్లీజ్ బాలాజీ, నేను ఎలా ఉన్నా పర్లేదు, రవిగారు మాత్రం సంతోషంగా ఉండేలా చూడు. అంతకంటే వేరే ఏ కోరిక లేదు నాకు. ఈ ఒక్క కోరిక మాత్రం నిజమయ్యేలా చెయ్యి. ప్లీజ్ 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 అంటూ తన మనసులో అనుకుంటున్న అంజలిని తల్లి అంటూ తట్టి పిలిచారు పూజారి గారు. ఏమైంది తల్లి, పిలిచినా పలకట్లేదు? ఆ కన్నీళ్ళేంటి? ఎందుకండి, ఆయన ఎప్పుడు నాకు పరీక్ష పెడుతూనే ఉంటాడు. జీవితంలో ఒడిదుడుకులు సహజం తల్లి. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ఆయన అనుకున్న చోటుకి మనం తీసుకెళ్తాడు. ఏం జరిగినా మన మంచికే. మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించుకుని ప్రశాంతంగా ఉండు. ఈ హారతి తీసుకో.
ఆయన్ని కోరుకున్నవన్నీ మనస్ఫూర్తిగానే కోరుకున్నాను. కానీ అవి తీర్చకుండా ఆయన ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనుకుని హారతి తీసుకుని గుళ్ళోని ఒక చెట్టు కింద కూర్చుండిపోయింది అంజలి. అంజలి చెప్పినట్టే రవి కూడా తన బాధ పైకి కనపడకుండా అందరితో నార్మల్గా మాట్లాడుతున్నాడు. రోజులాగే రవి, భార్గవ్ కలిసి అంజలి ఇంటికి స్టార్ట్ అయ్యారు. రవి తనకు తెలియకుండా అంజలి గురించి ఆలోచిస్తున్నాడు. రవి ఏదో ఆలోచించడం గమనించిన భార్గవ్, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా, అయినా రాత్రే ఎంగేజ్మెంట్ అయి ఇవాళ ఆఫీస్కి రావడం ఏంట్రా బాబు, ఇవాళకి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను కూడా అదే అన్నాను బావా. మీ చెల్లి మానసవీణ గారు నా మాట వింటే కదా. ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడుతుంది, చాలా వర్క్స్ ఉన్నాయి, బాస్ అయ్యుండి మనమే రెస్ట్ అంటే మిగిలిన ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా మాట్లాడింది. నార్మల్ ఎంప్లాయీ అయ్యుంటే అలానే రెస్ట్ తీసుకునేదేమో. ఇప్పుడు రామరాజు గారు మనవరాలు కదా, సో తాతయ్యలాగే ఆలోచించడం స్టార్ట్ చేసింది అన్న భార్గవ్ మాటలకి మంచిదే కదా అంటూ చిన్నగా నవ్వాడు రవి. ఇప్పుడు ఇలాగే అంటావురా, రేపు నీ భార్య కూడా ఇలానే చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ. ఆ మాట వినగానే రవి ముఖంలో నవ్వుపోయింది. అంజలి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి మానస రెడీగా ఉంది. కాబోయే పెళ్లి కూతురు గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అన్నమాట అని అడిగాడు భార్గవ్. ఎస్ అంది మానస. రామరాజు గారికి తగిన మనవరాలివి, నాట్ బ్యాడ్. ఇంతకీ అంజలి ఎక్కడా అని అడిగాడు భార్గవ్. అంజలి లేదుగా అంది మానస. లేదా, ఎక్కడికి వెళ్ళింది అని కొంచెం గట్టిగా అడిగాడు రవి. అదేంటి అంత షాక్ అయ్యారు, గుడికి వెళ్ళింది కదా, డైరెక్ట్గా ఆఫీస్కి వస్తానని మీకు కూడా చెప్తానంది, చెప్పలేదా? సో నాకు చెప్పడం కూడా మానేసిందన్నమాట. ఆఫీస్కి రాగానే గట్టిగా మాట్లాడాలి అని రవి తన మనసులో అనుకుంటూ, చెప్పింది, నువ్వు చెప్పిన స్టైల్కి ఏదో డౌట్ వచ్చిందంతే, చలో లెట్స్ గో అన్నాడు రవి. ఆఫీస్కి వెళ్ళగానే ప్రాజెక్ట్ టీంతో మీటింగ్ ఉండడంతో ముగ్గురు 2 గంటలు బిజీగా ఉండిపోయారు. అంజలి గురించి ఆలోచనలు పక్కన పెట్టడానికి రవి ఎంత ట్రై చేసినా తన వల్ల కావట్లేదు. అదే మైండ్తో ఎలాగోలా మీటింగ్ పూర్తి చేశాడు. మీటింగ్ పూర్తయిన వెంటనే అంజలితో మాట్లాడాలని ఒక్క పరుగులో తన క్యాబిన్లోకి వెళ్ళాడు. కానీ అంజలి ఎక్కడా కనపడలేదు. ఆఫీస్ మొత్తం వెతికినా అంజలి కనపడలేదు. తన ఫోన్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దాంతో రవికి కంగారు మొదలైంది. ఇంతలో మానస కాల్ చేసింది. అన్నయ్య, అంజు వచ్చిందా? కాల్ చేస్తే కలవట్లేదు అని కంగారుగా అడిగింది. అంజలి ఇంకా రాలేదంటే మానస కంగారు పడుతుంది. పైగా తను డల్గా ఉందని డౌట్ వస్తే విషయం తెలిసి వీళ్ళు కూడా భయపడే అవకాశం ఉంది అని తన మనసులో అనుకుంటూ, వచ్చిందిరా, నిద్ర వస్తుంది అనుకుంటా, పడుకుండిపోయింది, మేబీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో అన్నాడు రవి. ఓకే, నిజమే, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదని చెప్పింది. సరే అన్నయ్య, లంచ్ టైంలో కలుద్దామని చెప్పి ఫోన్ కట్ చేసింది మానస. మానస కాల్ అయిపోయిన వెంటనే ఒక్క పరుగులో కార్ దగ్గరికి వెళ్ళి అంజలి వెతకడానికి బయలుదేరాడు రవి. ఏ గుడికి వెళ్ళుంటుంది? బాలాజీ అంటూ ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళుంటుంది అనుకుని అంజలి ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం ఫోన్లో సెర్చ్ చేశాడు. దగ్గరలో 3 టెంపుల్స్ ఉండడంతో వెంటనే కార్ స్టార్ట్ చేసి ఎప్పుడూ లేనంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అంజలికి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో రవికి ఇంకా కంగారు పెరిగిపోయింది. అంజలి ఎటు వెళ్ళిందో అన్న భయంతో తన గుండె చప్పుడు తనకే వినిపించేంతలా కొట్టుకుంటోంది. మొదటి గుడికి వెళ్ళి మొత్తం వెతికాడు. కానీ ఎక్కడా అక్కడ అంజలి కనిపించలేదు. అక్కడ కౌంటర్లో పూజారి గారికి తన ఫోన్లోని అంజలి ఫోటోను చూపించి అక్కడికి వచ్చిందేమో అని అడిగాడు. వాళ్ళు చూడలేదని చెప్పడంతో మరోసారి గుడి మొత్తం వెతికి ఆ చుట్టుపక్కల కూడా వెతికి 2వ గుడికి వెళ్ళాడు. అక్కడ కూడా అంజలి కనిపించకపోవడంతో భయంతో రవికి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళావు అంజలి? మళ్ళీ ఎప్పుడు నీ దగ్గర పెళ్లి విషయం ఎత్తను, కానీ నాకు దూరంగా మాత్రం వెళ్ళకు, ఒక్కసారి కనపడు ప్లీజ్ అంటూ కన్నీళ్లతోనే కార్ డ్రైవ్ చేయసాగాడు. 3వ గుళ్ళోకి వెళ్ళి అంజలి కోసం వెతుకుతున్న రవికి చెట్టు దగ్గర కూర్చున్న అంజలిని చూశాక కానీ మనసు కుదురుపడలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ తన వైపే పరిగెడుతూ వస్తున్న రవిని చూసి, ఈయనేంటిక్కడ, నన్ను వెతుక్కుంటూ వచ్చారా? అయ్యో, ఆ కన్నీళ్ళేంటి అనుకుంటూ పైకి లేచింది అంజలి.
అంజలి దగ్గరికి వచ్చిన రవి వణుకుతున్న గొంతుతో కోడితే అంటూ చెయ్యి పైకి లేపాడు. అసలు అంజలి సమస్య ఏంటి? ఎందుకు రవితో అలా ఉంటోంది? రవిగారంటే అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకోనని చెప్తోంది? తనలో తనే ఎందుకు అంతలా బాధపడుతోంది? ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.